ఇక విషయం ఏంటంటే, ఈ శాంసన్ గ్రేపుల్ని పిండితే వచ్చే జ్యూస్‌ని వైన్ అంటున్నాడు. అంత పిండిన తర్వాత ఈ వీడియోలోంచి క్లారిటీ వచ్చిందా? ఇంకా కన్‌ఫ్యూజన్ వచ్చిందా? తనకే అర్థం కానట్టుంది. ప్రేక్షకులకు నమస్తే. ధర్మ మార్గం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఈరోజు టాపిక్ ఒక కౌంటర్ అనుకోండి, లేదంటే ఒక రెస్పాన్స్ అనుకోండి. ఎంఎస్ఎం అప్డేట్స్ అని ఒక తమ్ముడున్నాడు. ఈ తమ్ముడి పేరొచ్చి శాంసంగ్ అనుకుంటా. శాంసంగ్. సో, నేను ఎప్పుడో చేసిన వీడియోకి ఈ తమ్ముడు ఒక వీడియో చేశాడు. ఆఫ్‌కోర్స్ నాతో పాటు కరుణాకర్‌ని కూడా కలిపినట్టున్నాడు. టాపిక్ ఏంటంటే, యేసు మద్యం తాగాడా? అంటే యేసు తాగినట్టు మనకు ఉంటుంది కదా! వైన్ బైబర్ అనే పదం ఒకటి కనిపిస్తుంది మనకు. సో, దాని గురించి నేను ఎప్పుడో మాట్లాడిన ఒక వీడియోని తీసుకొని దానికి కౌంటర్ చేశాడు. అయితే వైన్ అంటే రకరకాల అర్థాలున్నాయి. ఇవన్నీ కూడా మాట్లాడాడు. అయితే మీరు ఈ మధ్యలో గమనిస్తే నేను కేవలం క్రైస్తవం గురించి మాత్రమే కాదండి, ఈవెన్ కమ్యూనిజం గురించి, అప్పుడప్పుడు ఈ తీవ్రవాదులు, ఇస్లామిక్ జిహాదీ తీవ్రవాదులు చేసే ఏవైతే పనులున్నాయో దాని గురించి కూడా మాట్లాడుతున్నాను. మీరొకటి గమనించండి, దాదాపు బైబిల్ మీద మాట్లాడడం చాలా తగ్గిపోయింది. ఎందుకంటే కేవలం క్రిస్టియానిటీ మాత్రమే కాదు కదండి, ఈవెన్ ఇస్లామిక్ తీవ్రవాదం నుంచి, కమ్యూనిస్టుల నుంచి భారతదేశానికి చాలా ప్రమాదం ఉంది. ఈ క్రైస్తవం వన్ ఆఫ్ ఇట్. సో ఇన్ఫ్యాక్ట్ నేను బైబిల్ని కూడా పెద్దగా చదవట్లేదు. ఇన్ఫ్యాక్ట్ నేను రాసిన బుక్స్ ఏవైతే ఉన్నాయో క్రిస్టియానిటీ మీద, దాని మీద డిబేట్కి రావడానికి పర్ఫెక్ట్ సమయం ఇది. ఎందుకంటే బైబిల్ని చదివి దాన్ని ఫాలో చేసి చాలా రోజులు అయింది కాబట్టి ఎవరైనా క్రిస్టియన్స్ వచ్చి నన్ను ఓడించడం చాలా ఈజీ అయిపోతుంది. సో ట్రై చేయండి. ఇక విషయం ఏంటంటే, ఈ శాంసన్ గ్రేపుల్ని పిండితే వచ్చే జ్యూస్‌ని వైన్ అంటున్నాడు. సరే, అది ఒక మీనింగ్ కావచ్చు. దానికి కౌంటర్లు కూడా మనం తీసుకుందాము. అయితే ఈయన ఈ వీడియోని కూడా బాగా పిండాడు. ఎంత పిండాడంటే, అంత పిండిన తర్వాత ఈ వీడియోలోంచి క్లారిటీ వచ్చిందా? ఇంకా కన్‌ఫ్యూజన్ వచ్చిందా? తనకే అర్థం కానట్టుంది. ఇన్‌ఫాక్ట్ ఆ వీడియో మొత్తం చూస్తే, అరే బాబు శాంసన్, అసలు నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు బాబు అని అడుగుతారు జనాలు. అట్లుంది, అంత కన్‌ఫ్యూజన్ ఉంది. సో మనం ఏం చేద్దామంటే, కొన్ని మనసు విప్పి మాట్లాడుకుందాం. ఎందుకంటే పాపం కుర్రాడు అంత కష్టపడి క్రైస్తవ సిద్ధాంతాన్ని, అలాగే యేసుని కాపాడుకుందామని ప్రయత్నం చేసి గ్రేపుల్ని, వీడియోల్ని బాగా పిండుతున్నాడు. అంత పిండినప్పుడు అది చూశాను, అనుకోకుండా ఏదో నాకు కూడా కనిపించింది అది సడన్గా అనుకోకుండా. అరే నా ఫోటో ఉంది కదా అని చూస్తే బాబు కష్టపడి బాగా వీడియోని పిండుతూ క్లారిటీ ఇచ్చాడో ఇంకా కన్ఫ్యూజ్ చేశాడో నాకు అర్థం కాలేదు. పోతే అఫ్కోర్స్ ఒక విషయం ఏంటంటే, నేను ఒక డాక్టర్గా ఈ వీడియో చేయాల, బైబిల్ని చదివిన ఒక పరిశోధకుడిగా ఈ వీడియో చేశాను. నువ్వేం చేసావంటే అనవసరంగా నా డిగ్రీలను అన్ని దీంట్లోకి లాక్కొచ్చావు. నీ డిగ్రీల గురించి నేను మాట్లాడను, ఎందుకంటే నాకు అవసరం లేదు. నీకున్న బైబిల్ జ్ఞానం ఏంటి, నాకున్న బైబిల్ జ్ఞానం ఏంటి, అది పాయింట్ ఆఫ్ కంటెన్షన్. దీంట్లో నీ ప్రొఫెషన్ని తీసుకొచ్చి దాన్ని ఇన్సల్ట్ ఇవన్నీ అవసరం లేదు. బట్ ప్రేక్షకులు మీరు ఒకటి గమనించండి, వీళ్ళు ప్రొఫెషన్ని తీసుకొస్తారు, ఎడ్యుకేషన్ని తీసుకొస్తారు, తర్వాత వీలైతే మిమ్మల్ని బాడీ షేమింగ్ కూడా చేస్తారు. ఇది వీళ్ళ ప్యాటర్న్. ఎందుకు చేస్తారు? మ్యాటర్ లేనప్పుడు ఇదే కదా చేసేది వీళ్ళు. వీళ్ళ దగ్గర మ్యాటర్ లేదు, డిఫెండ్ చేసుకోలేరు, మిగిలింది ఇదే. బాడీ షేమింగు, డిగ్రీలను లెక్క పెట్టడము, ప్రొఫెషన్ని లెక్క పెట్టడం, స్టాండర్డ్ ప్రోటోకాల్ ఇది. సో ఈయనేదో బైబిల్ గురించి చాలా గొప్పగా చెప్తాడు శాంసంగ్ అనుకుంటే సేమ్ సొల్లే వాగుతున్నాడు. సో సరే, మనం ఏం చేద్దామంటే, అక్కడ ఏం చెప్పబడిందో అవి కొన్ని పాయింట్స్ చూద్దామండి. నేను స్క్రీన్ మీద చూపెట్టేస్తాను. ఈ మధ్యలో నేను దాదాపు అన్ని ఆటోమేటెడే చేస్తున్నాను కాబట్టి నా ఎడిటింగ్ ఈజీగా అయిపోతుంది. సో పాయింట్లోకి వెళ్ళిపోదాం. సో ఇది ఆ వచనం. ఇది మత్తయి సువార్త 11లో ఉంటుంది, 19వ వచనము. ఇక్కడ పైన వచనం కూడా ఏముంటుంది 18లో అంటే, యోహాను, బాప్తిజం ఇచ్చు యోహాను తినట్లేదు, తాగట్లేదు కాడు, కాబట్టి వాడు దయ్యం పట్టిన వాడని. ఇక 19వ వచనానికి వస్తే, మనుష్య కుమారుడు తినుతూ తాగుతూ వచ్చెను గనక ఇదిగో వీడు తిందిబోతు అనియు
మద్యపానీయు, సుంకరులకు పాపులకు స్నేహితుడని వారు చెప్పుకొంచున్నారు. సో ఈ మాటలన్నీ ఎవరు మాట్లాడుతున్నారు? వాళ్ళు మాట్లాడుకుంటున్నారని యేసు చెప్తున్నాడు ఇక్కడ. అందుకే మీకు చూస్తే ఇది రెడ్ లెటర్స్ లో ఉంటుంది. సో రెడ్ లెటర్ బైబిల్ అని అంటారు. సో ఎక్కడెక్కడైతే మీకు బైబిల్లో కొత్త నిబంధనలు రెడ్లో రాసి ఉంటుందో అది యేసు చెప్తున్నాడు అనమాట. సో బాప్తిజం ఇచ్చు యోహానుకు ఆయన దయ్యం పట్టిందని చెప్తున్నారు, ఎందుకంటే వాడు మందు అవన్నీ ఏం తాగడనమాట. సో నజరీయుడు అంటారు కదా, అది యాక్చువల్గా ఈ బాప్తిజం ఇచ్చు యోహానుకు పర్ఫెక్ట్ ఫిట్ అవుతుంది. బట్ యేసు ఏం చేస్తున్నాడు? తిండిబోతు, అంటే బాగా తింటాడు, అది ఇది తింటూ ఉంటాడు, ప్లస్ మద్యపాని. సో మనం ఇక్కడ తెలుగులో చూసాం. ఇంకోటి మీరు ఇక్కడ గమనిస్తే యేసు అనేవాడు యూదులతో ఎప్పుడు తిరగట్లా, వేరే వేరే వాళ్ళతో తిరుగుతున్నాడు. ఎందుకురా అంటే ఈయన మెస్సయ్య అవ్వాలి, యూదులు ఈయనను ఒప్పుకోవాలంటే యేసు మెస్సయ్య అవ్వాలి పాత నిబంధన ప్రకారం. కానీ మెస్సయ్య లక్షణాలు ఈయనకి ఏం లేవు, ఏదో మ్యాజిక్లు గిమ్మిక్లు. అంటే ఈ కొత్త నిబంధన రాసేవాళ్ళు యేసుని అట్లా క్రియేట్ చేశారనమాట. అలా క్రియేట్ చేయడానికి కూడా వీళ్ళ లాజిక్ బాగానే వాడారండి. సో యేసు ఎప్పుడు కూడా యూదులతో తిరగల. యాక్చువల్గా ఎవరితో ఉండాలంటే యేసు యూదుల్ని కాపాడాలి. వాళ్ళు అనేక దేశాలకు చెదిరిపోయారు కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి ఒక రాజ్యాన్ని ఏర్పరిచి వాళ్ళకు రాజు అవ్వాలి. అంటే పాత నిబంధన ప్రకారం ఈయన వాళ్ళకు రాజై పాలించాలి, వీళ్ళని కాపాడాలి. మెస్సయ్య లక్షణం అది. కానీ ఇక్కడ ఇది ఏం చేయట్లా. అందుకే రాసేవాళ్ళు కూడా ఏం చేశారంటే యేసుని ఈ సుంకరులు, పాపులు అంటే ఇతరులతో పెట్టారనమాట. సో ఇంగ్లీష్లో ఈ ట్రాన్స్లేషన్ ఏముందో మనం చూద్దాం. సో ఇంగ్లీష్లో ఏముంది? ద సన్ ఆఫ్ మ్యాన్ కేమ్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్. ఇది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్. అండ్ దే సే, వాళ్ళు ఏమంటున్నారంట, హియర్ ఈస్ ఎ గ్లూటన్ అండ్ ఎ డ్రంకర్డ్. గ్లూటన్ అంటే బాగా తినేవాడిని గ్లూటన్ అంటారండి, అంటే అదే పదిగా ఏదో తింటూ ఉంటారు అది. డ్రంకర్డ్ అంటే మీకు తెలిసిందే, బాగా తాగేతోడిని. ఇక్కడే మనకు ఇంగ్లీష్లో ఏమని అంటారంటే వైన్ బైబర్ అనే పదం ఉంటుంది కొన్ని ట్రాన్స్లేషన్స్లలో. ఈజ్ అ ఫ్రెండ్ ఆఫ్ ట్యాక్స్ కలెక్టర్స్. అంటే సుంకరులు అంటే ఏం లేదండి, ట్యాక్స్ కలెక్ట్ చేసేవాళ్ళు. మరి ట్యాక్స్ కలెక్ట్ చేసే వాళ్ళతో యేసు ఎందుకున్నాడు? అది ఆలోచించండి మీరు. అండ్ సిన్నర్స్. సో ఇక్కడ నేను ఒక స్క్రీన్ మీకు చూపెడుతున్నాను. ఈ వర్స్లో ఒక క్రిస్టియన్ సైట్ అండి, ఇది ఈ ఫాల్స్ అక్యుజేషన్ యేసుక్రీస్తు మీద చేస్తున్నారు అని ఇది క్లెయిమ్ చేస్తుంది. ఎందుకంటే యేసు తినడము, తాగడము, ఈ ట్యాక్స్ కలెక్టర్స్తో తిరగడము, అవుట్ కాస్ట్, సుంకరులు పాపులు అంటారు కదా, అవుట్ కాస్ట్ ఉన్నారు, వాళ్ళతో ఉన్నాడు. గ్లూటోనియస్ అనే పదాన్ని, వైన్ బైబర్ అనే పదాన్ని వాడారు. సో ఈ క్రిస్టియన్ సైట్ ఏం చేస్తుంది అంటే, ఇక్కడ మీరు చూడండి, క్రిస్టియన్ సైట్ రిఫరెన్స్ కూడా ఉంది, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బైబిల్ ఎన్సైక్లోపీడియా. వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు అన్నమాట, ఇది ఫాల్స్ అక్యుజేషన్, గ్లూటోనియస్ అండ్ వైన్ బైబర్ అనేది ఫాల్స్ అక్యుజేషన్ అని వీళ్ళు కూడా చెప్తున్నారు. ఏ రకంగానైతే ఈ తమ్ముడు చెప్తున్నాడు. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంటర్లీనియర్ బైబిల్ని తీసుకుందాం. దీంట్లో ఇదే మత్తయి సువార్త. ఇక్కడ కూడా బిహోల్డ్ గ్లూటోనియస్ మ్యాన్ అండ్ డ్రంకర్డ్, ఇది ఇక్కడ మనకు కనపడుతుంది. సో క్లారిటీ వచ్చేసింది. సో మనం ఇదే వచనాన్ని గ్రీక్లో చూసినా కూడా మనకు ఇదే కనిపిస్తుంది. ఏ వైన్ బైబర్ అనే పదం కనిపిస్తుంది, వైనోస్ అనే పదం కనపడుతుంది. సో ఇదన్నమాట. ఇంకో ట్రాన్స్లేషన్ నేను ఇస్తున్నాను, ఇక్కడ కూడా తీసుకుంటే డ్రంకర్డ్, ఓనియోపొటోస్ అనే పదం ఇక్కడ మనకు కనపడుతుంది ప్రేక్షకులు. ఓకేనా? ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే థేయర్ గ్రీక్ లెక్సికాన్ ని చూపెడుతున్నాను. స్ట్రాంగ్ వర్డ్ ఉంటుంది, న్యూ టెస్టిమెంట్ది, 3630. ఇక్కడ వైన్ బైబర్ అంటే వైన్ ని బాగా తాగేవాడు. వేరే రిఫరెన్స్ కూడా మీకు ప్రొవర్బ్స్ లో కనిపిస్తుంది, ఇవన్నీ కనిపిస్తుంది. సో ఇక్కడ ఇంకో మాట కూడా పాత నిబంధనలో కనిపిస్తుంది, ఆ వచనాన్ని కూడా చూస్తాను. ఒకసారి మనం చదివి దాని అర్థం తెలుసుకుందాం. ఇది సామెతలు అంటే ప్రొవర్బ్స్ లో ఏముంది? హెవీగా డ్రింక్ చేసేవాడితో నువ్వు అసోసియేట్ చేసుకోకు, అంటే నువ్వు కలిసి తిరగకు. ఇక్కడ మనం మత్తయి సువార్తకి బ్యాక్ వద్దాం. యేసు ఎవరితో ఉన్నాడండి? యూదులతో లేడు. ఎందుకంటే యూదుల రూల్ ఏంటి? బాగా తాగేవాడిని దూరం పెట్టు, వాడి దగ్గరికి రానియకు. అండ్ బాగా తినేవాడు అంటే అమాంగ్ రాయిటస్ ఈటర్స్ ఆఫ్ ఫ్లెష్, బాగా అంటే గ్లూటోనియస్ అండ్ వైన్ బైబర్లని దూరం పెట్టు అని ఏది ప్రొవర్బ్స్ చెప్తుంది, అంటే సామెతలు. అదే నేను తెలుగులో కూడా చూపెడుతున్నాను. ద్రాక్షారసము తాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారు అయినను సహవాసము చేయకూడదు అని పాత నిబంధన చెప్తుంది. అందుకే బహుశా యూదులు యేసుని పక్కకు పెట్టారు, దగ్గర రానియట్లే వాళ్ళని.
ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ వచనాలన్నీ వాళ్ళ పాత నిబంధనలో ఉన్నాయి. ఇదే మనకు ఇంగ్లీష్లో కూడా నేను చూపిస్తున్నాను. సో ఇప్పుడు మీకు అర్థమైందా ప్రేక్షకులు, యేసుని ఎందుకు దూరంగా పెట్టారు? అందుకే ఈయన సుంకరులతో వాళ్ళతో తిరుగుతున్నాడు అన్నమాట. సో మరి శాంసను, యేసు అనేవాడు నిజంగా పుట్టుంటే, నిజంగా హిస్టరీలో ఉంటే, యూదులు యేసుని ఎందుకు దూరంగా పెట్టారు? దానికి కారణం ఇదా కాదా? ఒకసారి క్లారిఫికేషన్ చేసి. సో మనం గ్రీక్ ఈ పదానికి వద్దాం. ఇక్కడ మనకు మత్తయి సువార్త నేను ఆల్రెడీ చూపెట్టాను, లూక్లో కూడా 7:34లో ఇదే ఉంటుంది. వైన్ బై బర్డ్ ఆర్ డ్రంకర్డ్ అనే పదాన్ని ఇక్కడ వాడతారు. దాని అర్థం ఏంటంటే బాగా తినేవాడు. ఈ కంప్లైంట్ ఉంది, అది ఉన్నట్టు ఏసే చెప్పుకున్నాడు, వీళ్ళు నన్ను అట్లా అంటున్నారా బాబు అని. సో శాంసంగ్ మీకు క్లారిటీ వచ్చి ఉండాలి. మనం ముందుకెళ్దాం. సో ఇక్కడ శాంసంగ్ గ్రేప్స్ ని బాగా పిండి, ఆ పిండితే వచ్చేది వైన్ అని ఏదో ట్రాన్స్లేషన్ చూపెట్టాడు. అది మీరు స్క్రీన్ మీద చూడండి. ఏ లిక్కర్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ అదర్ ఫ్రూట్స్ ఆల్సో, అంటే గ్రేప్ జ్యూసే కాకుండా వేరే దాంతో పిండితే వచ్చేదాన్నే వైన్ అంటారు అని ఏదో ట్రాన్స్లేషన్ ని చూపెట్టాడు. ఇదే బుక్లో దాని కింద వైన్ బైబర్ అనే పదం కూడా మనకు కనపడుతుంది. దాని అర్థం ఏంటి? ఏ డ్రంకర్ ఆర్ డ్రింకర్ ఆఫ్ వైన్ అని, అంటే బాగా తాగేవాడిని కూడా వైన్ బైబర్ అంటారు అని. ఈయన ఏదైతే పింక్ కలర్ పెట్టాడు కదా దాని కిందనే ఉంది. మరి అది చూడే బాబు, ఎందుకో బాబు మిస్ అయిపోతుంటాడు. మరి నాకు తెలియదు ఎందుకు మిస్ అయిపోయావో. శాంసన్ కొంచెం కింద కూడా నువ్వు చూపెట్టిన దాని కిందనే ఉంది ఇది. ఓకే, వైన్ బైబర్ మీనింగ్. ఓకే, యా. సో ఇక్కడ మనం ఏది యోహాను సువార్తకి వెళ్తున్నామండి. ఇక్కడ ఆల్రెడీ తెలుసు, 2వ అధ్యాయంలో ఒక ఊరు ఉంటుంది, కానా అని ఒక ఊరు. అక్కడ ఒక వివాహం జరుగుతుందంట. అక్కడికి యేసు పోతాడు. సో యేసు తల్లి ఏం చేస్తుంది అంటే, అక్కడంతా అంటే యేసు తల్లి, యేసు శిష్యులు వీళ్ళందరూ వస్తారు. సో అక్కడ ఏమవుతుందంటే అందరూ ద్రాక్షారసం తాగుతుంటున్నప్పుడు ద్రాక్షారసం అయిపోయింది. అప్పుడు మేరీ ఏమంటుందో ఒకసారి చదువుదాం. ద్రాక్షారసము అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు అని అనెను. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసు తల్లి ద్రాక్షారసం అయిపోయిందని యేసుకి ఎందుకు చెప్తుంది? ఎవరికన్నా చెప్పొచ్చు కదా. ఇప్పుడు పెళ్లి జరుగుతుంది, ఆ పెళ్లి వాళ్ళకి చెప్పొచ్చుగా, యేసుకే ఎందుకు చెప్తుంది? ఎందుకు చెప్తుంది అంటే యేసు తాగుబోతాడు కాబట్టి. సింపుల్ లాజిక్ తల్లికి తెలుసు, ఈయన తాగుబోతాడు. ఇప్పుడు ఒక విషయం అండి, మీ ఇంట్లో ఒక మందు పార్టీ జరుగుతుందండి. ఆ మందును ఎవరైతే సప్లై చేస్తాడో, మందు గురించి బాగా తెలిసిన వాడు ఎవడు ఉంటాడో వాడికే చెప్తారు కదండి, అరే బాబు వైన్ అయిపోయిందిరా బాబు, విస్కీ అయిపోయింది, కొన్ని బాటిల్ పట్టుకరా అని ఎవరికి చెప్తారు మీరు? ఎప్పుడో ఆ ఫంక్షన్లోకి వచ్చి అమాయకంగా ఒక పక్క కూర్చొని తాగటానికి చెప్పరు మీరు. ఎవడైతే రోజు మందు తాగుతాడో, అందరికీ వైన్లు సప్లై చేస్తాడో వానికి చెప్తారు. సో యేసు తల్లి మేరీ యేసుకే ఎందుకు చెప్తుందంటే ఇది కారణం. అర్థమైందా శాంసన్? నేను మందు తాగడం మానేశాను, నేనేం తాగట్లే ఇప్పుడు. ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. మరి నీకు కూడా తాగే అలవాట్లేదేమో, మందు పార్టీలకు వెళ్ళి చూడు, ఎవరైతే సప్లై చేస్తారో, ఎవరైతే మందు కొడతాడో ఆడికే చెప్తారు మందు అయిపోతే. సో అది ముందుకెళ్దాం. కోర్స్ ఇది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్. వైన్ అయిపోయింది అని మదర్ చెప్తుంది, దేర్ ఇస్ నో మోర్ వైన్ అని కన్ఫర్మ్ చేస్తున్నా ఇంగ్లీష్లో కూడా. సో ఇక 10వ వచనానికి మనం వద్దాం. ఇక్కడ ఏమంటుంది? ఇది అక్కడ ఉన్న జనాలు చెప్పుకున్నారు. ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయును. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మంచి రసాన్ని పోస్తారంట. అంటే కొంచెం టేస్టీగా ఉండి బాగా మత్తెక్కిచ్చే వైన్ ఉంటుంది కదా, అది ఫస్ట్ పోస్తారన్నమాట. పోసి బాగా మత్తెక్కిన తర్వాత ఏం చేస్తారు, కొంచెం థర్డ్ క్వాలిటీ వైన్ ఇస్తారనమాట. అంటే అఫ్కోర్స్ వైన్ అంటే నీ ప్రకారం ద్రాక్షారసం, ఇక్కడ అదే ఉంది. నీవైతే ఇంతవరకు మంచి ద్రాక్షారసమునే ఉంచుకొని ఉన్నావని, అంటే ఏం చేస్తున్నాడు అక్కడ పార్టీలో, వాడికి మత్తెక్కినా కూడా మంచి ద్రాక్షారసాన్ని ఇస్తున్నాడు. ఎందుకంటే మ్యాజిక్ చేశాడు కదా, నీళ్ళల్లో చేతులు పెట్టి ఏదో మ్యాజిక్ చేసి మంచి ద్రాక్షారసాన్ని అందరికి ఇస్తున్నాడు. శాంసన్, ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ పోసింది ద్రాక్షారసము అంటే నువ్వు చెప్పినట్టు పండ్లని బాగా పిసికి ఏదైతే జ్యూస్ వస్తుందో ఆ జ్యూస్ని అందరికీ తాగిస్తున్నాడు అనుకుందాం.
ఆ జ్యూస్తో వీళ్ళకు మత్తెట్లెక్కింది. ఇప్పుడు గ్రేప్ జ్యూస్ని బాగా పిండావు కదా, నువ్వు ఏదో వీడియో చూపెట్టావు, బాగా పిండితే జ్యూస్ వచ్చింది, ఆ జ్యూస్నే యేసు తాగాడని నువ్వు చెప్తున్నావు. మరి జ్యూస్ని తాగితే మత్తు రావద్దుగా. కానీ ఇక్కడ చూస్తే ఆ పెళ్లి ఫంక్షన్లో చాలా మందికి మత్తు వచ్చిందంట. మత్తు వచ్చి వాళ్ళు ఏమంటున్నారు, మత్తు ఎక్కక ముందు ఒక ద్రాక్షారసాన్ని ఇస్తారు, మత్తు ఎక్కిన తర్వాత ఒకటి ఇస్తారని చెప్తున్నారు వాళ్ళు. మరి నీ ప్రకారం యేసు గనక ద్రాక్షారసమే తాగితే, అంటే ఫ్రూట్ జ్యూస్, బాగా ఒత్తితే వచ్చే ఫ్రూట్ జ్యూస్ని తాగితే వీళ్ళకు మత్తు ఎందుకు ఎక్కింది? అది నా క్వశ్చన్. నువ్వు చెప్పాలి కదా భయ్. ఫ్రూట్ జ్యూస్ తాగితే మత్తు ఎక్కొద్దు కదా, ఇక్కడ మత్తు ఎందుకు ఎక్కింది నాకు చెప్పాలి. నువ్వు క్లారిఫై చేస్తే నేను ఒప్పుకుంటా భయ్, నాకేం ప్రాబ్లం లేదు. నీలాగా నాకేం గోల్ లేవు. అందులో నేను చెప్పాను కదా, బైబుల్ ఒకటే కాదు నాకు, క్రిస్టియానిటీ కాదు, ఇస్లాం మీద, కమ్యూనిజం మీద, నాస్తికులని రకరకాల పేర్లు పెట్టుకొని జోసెఫ్ గార్డెన్ కూడా నా వీడియో కూడా నేను వీడియో చేశాను. కాబట్టి నీ బైబుల్ ఒకటే నాకు లేదు, నాకు చాలా ఉన్నాయి వీడియోలు చేయాల్సినవి. కానీ నువ్వు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏంటంటే, గ్రేప్ జ్యూస్ తాగితే మత్తు ఇక్కడ ఎందుకు ఎక్కింది నాకు చెప్పాలి. నువ్వు అది చెప్తే నేను ఒప్పుకుంటా, నాకేం ప్రాబ్లం లేదు. ఇదే ఇంగ్లీష్లో కూడా నేను చూపెడుతున్నాను. వాళ్ళు బాగా తాగిన తర్వాత చెడుది పోస్తారు, కానీ నువ్వు మాత్రం మంచిది ఇస్తున్నావు అని యేసుబాబు చెప్తున్నాడు ఇక్కడ. ఓకేనా, క్లారిటీ, నో ప్రాబ్లం. ఇది మళ్ళీ ఇంటర్లీనియర్ నేను చూపెడుతున్నా. ఎవ్రీబడి సర్వ్స్ ద గుడ్ వైన్ ఫస్ట్ అండ్ వెన్ దే ఆర్ డ్రంక్, బాగా తాగు అంటే మత్తెక్కిన తర్వాత ఇన్ఫీరియర్ది పోస్తారు. ఇన్ఫీరియర్ అనే వర్డ్ కూడా ఉంది, అది నేను చూపిస్తున్నా. నా ఫోటో కనుక అడ్డొస్తే మళ్ళీ నేను స్క్రీన్ మీద కూడా రన్ చేస్తాను. బట్ నువ్వు మాత్రం మంచిదే ఇచ్చావయ్యా, థ్యాంక్స్ అని ఆ పెళ్లికి వచ్చిన అందరూ యేసుకి థ్యాంక్స్ చెప్తున్నారు. ఇక నువ్వు అరిస్టాటిల్ దాకా వెళ్ళిపోయి స్వీట్ వైన్ ఉంటుంది, ఆ వైన్ ఉంటుంది, ఈ వైన్ ఉంటుంది. ఓకే, బైబుల్లో ఏడుంది? మత్తిచ్చే వైన్ వేరుంటది, మత్తియ్యన్ వైన్ వేరుంటది అని బైబుల్లో ఎక్కడుంది? అది కదా క్వశ్చను. ఇప్పుడు చాలా చోట్ల యేసు తాగింది కూడా వైన్ తాగితే మత్తొచ్చింది, అంటే అది ఫ్రూట్ జ్యూస్ కాదు, అది మందే. ఈరోజు వైన్ అని రెడ్గా తాగుతున్నారు కదా, దాన్ని ఫర్మెంట్ చేసి అదే వైను. ఓకే, ఫర్మెంట్ చేసిన వైనే ఇది, లేకుంటే మత్తు రాదు కదా. నువ్వు ఇంకో చోట ఏం చెప్పావంటే, ఇది నాకు తెలిసి అయితే మత్తయి సువార్తలోనే చెప్పినట్టున్నావు 23వ వచనంలో, వైన్లో మిరిక్ కల్పిస్తే యేసు తీసుకోలేదు. ఈ మిరిక్ అంటే ఏంది అంటే నువ్వు ఒకటి చెప్పావు, బోళము అన్నావు. బోళం అంటే ఏం లేదు, చెట్టు నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసే ఒక రెసిన్ అన్నమాట, జిగురు. యేసు అది ఎందుకు తాగుతాడు భయ్? వైన్ తాగే అలవాటు ఉన్నాడు, కల్తీ చేస్తే ఎందుకు తాగుతాడు యేసు? కామన్ సెన్స్ ఉండాలి కదా భయ్. నువ్వు అంత పిసికి ఒక వీడియో చేసినప్పుడు క్లారిటీ ఇవ్వాలి కదా. నువ్వు అంత పిసికి నువ్వు ఫ్రూట్ జ్యూస్ తయారు చేసావా, వైన్ తయారు చేసావా అర్థమే కావట్లా, టోటల్గా కన్ఫ్యూజ్ చేసి పెట్టావు. బోళము కలిపిన వైన్ని యేసు తాగడు. యేసుకు ఫ్రెష్ కావాలి, అన్అడల్టరేటెడ్ కావాలి. చెట్ల నుంచి తీసిన ఆ రసాలు ఈ రసాలు కలుపుకొని తాగడు యేసు. క్లారిటీ ఉండాలి భయ్. నీకు అంటే బైబుల్ గురించి నాకంటే నీకు ఎక్కువ తెలుసు. ఇప్పుడు ప్రాబ్లం అంతా ఏంటంటే, అంత తెలుసని నువ్వు క్లెయిమ్ చేస్తున్నావు, నీకు నేను చెప్పాల్సి వస్తుంది. బైబిల్ని కూడా నేను చదవట్లేదు ఈ మధ్యలో. నాలాంటి వాడితో నువ్వు బైబిల్ చెప్పించుకున్నావు. నువ్వు బైబిల్ బాగా చదవాలి భయ్. ఇంకా ఇది ఇంకో చోట, నేను దేవుడి రాజ్యము ద్రాక్షారసము కొత్తదిగా తాగు దినం వరకు నేను మీదికి పోతున్నా భయ్, మీద తాగుతా ఇక్కడ దాగా అన్నట్టు ఏదో చెప్పావు. అది కూడా చూసుకో, ఎందుకంటే కొత్త ద్రాక్షారసం అంటే ఫ్రెష్గా తయారు చేసిన వైన్, అది కొత్తగా పిండిది అని నువ్వు చెప్తున్నావు, ఏదో రాంగ్గా చెప్తున్నట్టు ఒకసారి చూసుకో బస్. అదే నేను మళ్ళీ ఇంగ్లీష్లో కూడా చూపెడుతున్నా, నువ్వు ఏదో తప్పు చెప్పినట్టున్నావు. అంటే దేవుడి రాజ్యం అంటే మరి ఇది కింద ఉందా మీద ఉందా అది కూడా నువ్వే చెప్పు. అంటే మరి పరలోకంలో కూడా వైన్ దొరుకుతుందని చెప్పదలుచుకున్నావా, లేకుంటే దేవుడి రాజ్యం ఏంటే వస్తుందా, అది కూడా క్లారిఫై చెయ్యి. అది అంత ఇంపార్టెంట్ పాయింట్ కాదు, నువ్వు పప్పులో కాలేసావు కాబట్టి నేను దాని గురించి ఇంకా మాట్లాడను. ఇక మనం అసలు విషయానికి వద్దాం, ఇంకో పాయింట్కి వద్దాం. ఆది కాండము 19వ అధ్యాయము 32 వచనంలో లోతు కూతుర్లు ఇద్దరు ఉంటారు. ఓకే, వాళ్ళు కూడా ఏం చేస్తామంటే, లోక మర్యాదను బట్టి మనకి ఎట్లా మొగుడు దొరకటట్లేడు, తండ్రికే తాగిచ్చి ఆ కార్యం కానిద్దామని వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఏ కార్యమో అది నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఆ కార్యం నీకు కూడా తెలుసు. ఇక్కడ ఏముంది, మన తండ్రికి ద్రాక్షారసము తాగించి అతడితో శయనించి మన తండ్రి వలన సంతానము కలగజేసుకొందుము రమ్మని ఒక అక్క చెప్పింది.
సో ఇక్కడ కూడా మరి ద్రాక్షారసమే ఉంది. నువ్వేమో గ్రేప్స్ బాగా పెడితే జ్యూస్ వస్తుంది, అదే ద్రాక్షారసం అని నువ్వు చెప్తున్నావు. మరి ఈ ద్రాక్షారసం తాగితే కూడా మత్తు వస్తుందా? ఆ కార్యం కానిచ్చారు కదా. ఇప్పుడు తండ్రితో లోతుతో శయనించేది ఇద్దరు కూతుర్లు. ఆ కూతుర్లు కాదు అని తండ్రికి తెలియకూడదంటే ఏం చేయాలి? బాగా తాగించాలి. అంటే నువ్వు చెప్పినట్టు గ్రేప్స్ బాగా పిండి తాగితే కూడా మత్తు వస్తుంది అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. నువ్వేమంటున్నావు? మత్తు రాదు. యేసు కూడా గ్రేప్ జ్యూసే తాగాడు, గ్రేప్స్ ని బాగా పిండి రసం తీసి దాన్ని తాగాడు, దాంతో మత్తు రాదని నువ్వు చెప్తున్నావు. కానీ ఇదే బైబిల్లో లోతు కూతుర్లు లోతుకు ఇదే ద్రాక్షారసాన్ని పిండిందని తాగిస్తున్నారు. దీంతో మత్తు వచ్చి పాపం బాబు పడిపోయాడు. ఈ ఇద్దరు ఏదో కార్యం చేశారు. మరి ఈడ మత్తు ఎట్లా వచ్చింది? శాంసన్ ఈడ మత్తు ఎందుకు వచ్చింది? ఇంగ్లీష్లో కూడా చూద్దాం. సో ఇక్కడ చూడు, లెట్స్ గెట్ అవర్ ఫాదర్ టు డ్రింక్ వైన్. ఇక్కడ కూడా వైన్ అనే ఉంది. అంటే నువ్వు చెప్పావు కదా గ్రేప్స్ ని బాగా పిండితే వస్తుందని, అదే వైన్ ఉంది ఇక్కడ కూడా. ఎక్కడైతే కొత్త నిబంధన చెప్పారో అక్కడ కూడా వైన్ ద్రాక్షారసం అనే ఉంది. అంటే ఇక్కడ మరి మత్తు వచ్చింది. ఆదికాండము 19వ అధ్యాయము 32వ వచనంలో లోతు కూతుర్లు వైన్ని దాగిస్తే లోతుకు మత్తు వచ్చింది. కానీ నువ్వేమంటున్నావు? కొత్త నిబంధనలో వైన్ దాగిచ్చారు, పిండారు, దాన్ని మత్తు రాదంటున్నావు. ఇక్కడ మత్తు వచ్చింది, అక్కడ ఎందుకు రాలే? శాంసన్ చెప్పాలి. ఓకేనా? ఇది చెప్తే నాకు కూడా డౌట్స్ క్లారిఫై అవుతాయి. నీ వీడియోని చూసిన వాళ్ళు, నా వీడియోని చూసిన వాళ్ళు, వాళ్ళకు కూడా ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో శాంసన్ MSN అప్డేట్స్. యేసు తాగిన వైన్లోనేమో మత్తు రాదు, కానీ లోతుకు ఇద్దరు కూతుర్లు తాగిచ్చిన వైన్ తోటేమో మత్తు వస్తుంది. ఇది ఎట్లా? ఇంకోటి, మన యేసుబాబు కంటిన్యూస్గా తాగుతూనే ఉన్నాడు వైన్ బైబర్. ఇప్పుడు నేను రాయలేబోయేది, మీరే రాసుకున్నారు. మీరు రాసిన దాంట్లోనే వైన్ బైబర్ అని ఉంది. మరి నువ్వేమో కాదంటావు, మత్తు రాదంటావు. ఆదికాండంలో ఏమో మత్తు వచ్చి ఓ కార్యాన్నే చేశారు అక్కడ. దీని భావం ఏమిటి? శాంసన్ నాకు చెప్తే నేను నీ ద్వారా బైబిల్ నేర్చుకోవడానికి ట్రై చేస్తా. బహుశా నీకెక్కువ బైబిల్ తెలుసేమో, నాకు తెలియదేమో. కానీ నేను ఇన్ని ప్రశ్నలు వేశాను. మరి ఇవన్నిటిని బట్టి చూస్తుంటే ఏదో మీద మీద చదివిన నాకు నీకంటే ఎక్కువ బైబిల్ జ్ఞానం ఉన్నట్టు నాకు అర్థమవుతుంది. మరి ఎందుకంటే నేను ఒక స్టేజ్లో ఈ పుస్తకాన్ని ఎవరు చదువుతారులే, దీంట్లో మ్యాటర్ లేదని పక్కకు పెట్టేశాను. నేను 5 బుక్కులు ఆల్రెడీ రాసిన తర్వాత దీన్ని తీసి పక్కకు పెట్టేసిన, ఎందుకంటే దీనిలో మ్యాటర్ లేదని. నేను వేరే పేర్లేం పెట్టాను ఈ బైబిల్కి, దానిలో మ్యాటర్ లేదు, పక్కకు పెట్టేశాను. సో ఇప్పుడు నువ్వు క్లారిఫై చేయాల్సింది ఏంటంటే, ఇటు లోతు తాగింది వైనా, అటు యేసు తాగింది వైనా, దేంతో మత్తు వచ్చింది? ఇక్కడ లోతుకు మత్తు వస్తే అక్కడ యేసు కూడా మత్తు రావాలి. ఎందుకంటే ఒకటే పదాన్ని వాడారు, వైన్ ద్రాక్షారసము. అఫ్కోర్స్ ఇంకా వేరే చోట్ల తాగొద్దు, నువ్వు అబాసు పాలవుతావని రకరకాల వచనాలు ఉంటాయి బైబిల్లో. గోడ మీద పిల్లి అని నేను అనేక సార్లు చెప్పాను. అటు చెప్తుంది, ఇటు చెప్తుంది. ఒకసారేమో తల్లితో పోవద్దు అంటది, ఇక్కడ తల్లితో పోయిన వాళ్ళు ఉన్నారు. కూతుర్లతో పోవద్దు అని ఉంటుంది, కూతుర్లతో పోయిన వాళ్ళు మనకు కనిపిస్తారు. సో ఇవన్నీ మనకు డబుల్ స్టాండర్డ్లు బైబిల్లో కనిపిస్తాయి కాబట్టి అది పెద్ద ఇష్యూ కాదు. ఇది వన్ ఆఫ్ ద ప్లెంటీ ఆఫ్ కాంట్రడిక్షన్స్ ఇన్ బైబుల్. సో నాకు చెప్పాల్సింది ఏంటంటే, శాంసన్ MSN అప్డేట్స్, ఎవరు జ్యూస్ తాగారు? లోతు తాగాడా, యేసు తాగాడా? తాగితే దాంతో మత్తు వస్తుందా రాదా? ఇది క్లారిఫై చేస్తే నాకు చాలు. నువ్వు క్లారిఫై చేయకుండా ఇంకా పండు తెచ్చి బాగా పిసికావనుకో కన్ఫ్యూజన్ వస్తుంది, కానీ క్లారిటీ రాదు. సో అది ప్రేక్షకులు నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నాను. సో మీకు వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.